స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. తన నివాసంలో 2 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి కేసీ వేణుగోపాల్ భేటీ కావడం జరిగింది. ప్రభుత్వ పనితీరు, ఎన్నికల హామీల అమలుపై ఈ భేటీలో చర్చించారు. ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సూర్యాపేటలో కానీ ఖమ్మంలో కానీ సంవిధాన్ బచావో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. తన నివాసంలో 2 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులందరితో కలిసి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ప్రభుత్వ పనితీరు, అలాగే ఎన్నికల హామీల అమలుపై ఈ భేటీలో చర్చించారు. ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక సూర్యాపేటలో కానీ లేదంటే ఖమ్మంలో కానీ సంవిధాన్ బచావో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు పోవాల్సినటువంటి స్థితి గురించి వారు వివరించడం జరిగింది. మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్న జిల్లాలో నిరంతరం పర్యటించి అక్కడున్నటువంటి శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థుల యొక్క నియోజకవర్గాల వారిగా మీటింగులు పెట్టి కార్యకర్తలకి అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకి సూచించడం జరిగింది. రాహుల్ గాంధీ గారి యొక్క టూర్ విషయం చర్చించడం జరిగింది. ఫిబ్రవరి 1 గాని 2వ వారంలో గాని సూర్యాపేటలో గాని ఖమ్మంలో గాని భారీ బహిరంగ సభ ఉంటుంది. సంవిధాన్ బచావో ర్యాలీ సూర్యాపేటలో పెట్టే అవకాశం ఉంది. అది కాబట్టి ఖమ్మంలో ఉంటుంది భారీ బహిరంగ